అందరికీ నమస్తే అండి. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియట్లేదు. ఒకటైతే నిజమండి, మీరు ఏదైతే విన్నారో అదైతే అబద్ధమండి. నిజం ఎప్పటికైనా గెలుస్తుంది కదా, అందుకే దాని గురించి నేను మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ కేసు ఇప్పుడు కోర్టులో ఉంది. చట్టం ఏం చెప్తే నేను దానికి సిద్ధపడి ఉన్నా, ఎందుకంటే నిజం గెలుస్తుందని నమ్మకంతోనే ఉన్నాను. బట్ ఒక్కటండి, మా అన్నయ్య ఎప్పుడు అంటే సొంతనే కాదు, నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు అప్పుడు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చానండి. అప్పుడు పరిచయమైన వ్యక్తి అన్నయ్య సొంతంగానే ఎక్కువ మాట అనేవాడు, అరే ప్రతి ఒక్కరిని మంచోడని చెప్పొద్దు, ఎందుకంటే నాకు ఒక వ్యక్తి పరిచయం అవుతున్నాడంటే అన్నయ్యకి తెలుసు. నేను చెప్పేవాడిని అన్నయ్య చాలా మంచివాళ్ళని. సో 1 సంవత్సరం ముందు ఎప్పుడో వైజాగ్లో అన్నాడు, అరే నాతో ఇంకెప్పుడు ఒక వ్యక్తి మంచివాడని మాత్రం చెప్పకన్నాడు. మేబీ నేను అందరిని అలా నమ్మేస్తానేమో, అందుకోసమే ఈరోజు ఓడిపోయి ఇక్కడున్నా. అంటే ఒక వ్యక్తిని నాకు తెలిసినంతవరకు నమ్మడం కూడా తప్పని నాకు తెలియలే. అందుకే ఈ నిమిషం నా వెనకాల ఎవరు లేరు. ఈ సంఘటన జరగక ముందు హ్యాపీగా ఉండేవాడిని అండి. నా లైఫ్లో ఫస్ట్ టైం మొన్న ఉగాది చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే నాలాగా 20 సంవత్సరాల కుర్రాడు ఇప్పటికీ హైదరాబాద్లో ఒక 10,000-15,000 పని కోసం కష్టపడుతూ ఉంటాడు. ఒక అబ్బాయి మంచి జాబ్ వచ్చి 20,000కి ఉంటాడు. కానీ ఆ ఉగాదికి లాస్ట్ ఇయర్ నుంచి నాకు మంచి జాబ్ వచ్చిందండి. నెలకి నేను యూట్యూబ్లో చేస్తే నేను ఎంప్లాయ్ అండి. షార్ట్స్ చేస్తే నెలకి 4.5 లక్షలు ఇచ్చేవాళ్ళు. మోజులో చేస్తే నెలకి 3.5 లక్షలు ఇచ్చేవారు. ఒక 1,500తో నా జీవితం ఇదే ఇంకా బతకాలనుకుని నేను హైదరాబాద్ వచ్చి నాకు నా 8 ఏళ్ళ కష్టం మొన్న 20 సంవత్సరాలు నిండినప్పుడు నెలకి నేను 8 లక్షలు సంపాదిస్తున్నంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యానండి. కాకపోతే నేను ఎప్పుడు స్వార్థంగా ఆలోచించలేదండి. నేను వైజాగ్ ఉండేటప్పుడు నా మోజు నుంచి నెలకి 3.5 లక్షలు వస్తున్నా నాతో పాటు ఒక 10 మందికి హెల్ప్ అవ్వాలని నేను ఏమీ రూపయించుకోకుండా నాలాగే ఒక ఇంట్లో ప్రాబ్లం వచ్చి తను ప్రయత్నించడానికి ఒక సహాయం లేకపోతే, చదువుకోవడానికి ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోతే ఏం చేయాలో తెలియక ఒక చిన్న జాబ్లో చేస్తున్న నా మిత్రులు కొంతమందిని నేను ఒక టీమ్గా పెట్టుకుని నాకు వస్తున్న శాలరీతో వాళ్ళకి ఇస్తూ, ఎందుకంటే 20 సంవత్సరాల అబ్బాయి ఒక రోడ్డు మీద వెళ్తున్నాడంటే అంటారు 20 సంవత్సరాలు వచ్చి నువ్వేం పని చేయట్లేదనని. నేను పని చేద్దామని 8 సంవత్సరాల ముందు వచ్చానండి హైదరాబాద్. సో ఆ పని చేస్తూ కష్టం తెలిసి, ఎదుటివాడి కష్టం తెలిసి, పని లేకపోతే ఎలా ఉంటుంది, ఆ రూపాయి లేకపోతే ఎలా ఉంటుంది అని తెలిసి, నేను ఎప్పుడూ స్వార్థంగా ఆలోచించకుండా నాకు వచ్చిన పనిని వాళ్ళకి ఇచ్చి పని నేర్పిస్తూ అలా చూసుకున్నానండి. పని బాగా చేయలేదు అంతే కదా, యజమాని పని చేయకపోతే మందలిస్తాడు, లేదంటే పనులు తీస్తాడు. చాలాసార్లు మందలించాను, పని తీసేసాను. అయినా సరే నేను ఎప్పుడు నిరుత్సాహపడలేదు. మళ్ళీ నా జాబ్ నాకు ఉంది కదా. ఆ తర్వాత మళ్ళీ నేను ఒక షో పని మీద హైదరాబాద్ వచ్చాను. అప్పటికే నాకు ఇంకో జాబ్ కూడా వచ్చింది యూట్యూబ్లో. అప్పటికి నా కిందటి సంవత్సరంకి అదే జనవరికి ఆ టైంకి నా సంపాదన నెలకి 8 లక్షలండి. ఓన్లీ జాబ్స్ మీదే, ఏం లేదు. జస్ట్ చిన్న వీడియోలు 2 పెడితే సరిపోద్ది. కానీ అప్పటికి కూడా నేను రూపాయి వెనక్కి వేసుకోలే. ఒకటి ఎక్కడో విన్నానండి, ఒక కంపెనీ కానీలో ఒక బాస్కి కానీ, ఆ కంపెనీ ఒక యాజమాన్యానికి కానీ ఏదైనా అయితే ఆ చుట్టుపక్కల ఉన్న వర్కర్స్కి పని ఉండదు. ఇప్పుడు నాకు 90 రోజులు ఏం జరిగిందో నాకు తెలుసండి. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు, నేను నమ్మిన వాళ్ళకి తెలుసు.
సో ఇప్పుడు వాళ్ళకి పని లేదు. దాంట్లో ఒక కుర్రోడు కాలేజ్ చదువుదామని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పించి నా దగ్గర పని చేస్తే ఇక్కడ చదవడానికి వచ్చి ఉంటారు. అండ్ ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు నన్ను నమ్మి నా టీంలో ఉండవచ్చు. ఒక 35 ఏళ్ళు ఒక 2 పిల్లలున్న ఒక వ్యక్తి తన ప్రొఫెషన్ ఇదే అనుకొని ఒక పనికి నా దగ్గర ఉండొచ్చు. అంటే నాకు పని లేకపోవడం, నాకు పని ఉందండి, ఆ పనికి జీతం అనేది ఆగిపోవడం వాళ్ళతో పాటు ఈ చుట్టుపక్కల వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నేను ఫీల్ అయింది కూడా నా జాబ్ పోయిందనండి. నా జాబ్స్ ఎందుకు పోయో కూడా నాకు తెలియదు. ఇంకొకటి, నేను లోపల ఉండేటప్పుడు అండి, అది మా అమ్మ కష్టం, నా కష్టం. నేను ఎప్పుడు నా అకౌంట్లో అంత డబ్బులు కూడా ఉంచుకోను. ఎందుకంటే వస్తే ఒక కెమెరా కొనేసుకుంటాను, మీరు చూసే ఉంటారు, లేదా ఒక ల్యాప్టాప్ కొనుక్కుంటాను, లేకపోతే ఈ లెన్స్ కొనుక్కుంటాను, ఒక ఇల్లు నీట్గా ఉంచుకుంటాను, అంతే తప్ప ఇంకేం లేదు. అలాంటిది మా అమ్మ నాకు ఇచ్చిన డబ్బులు కూడా, మా అమ్మ 15 సంవత్సరాల కష్టం, అంటే 15 సంవత్సరాల నుంచి నన్ను చదివించుకోలేక, తనకి బిల్లులు అవ్వక, ఒక హై స్కూల్లో జామి హై స్కూల్ అటెండర్గా చేస్తున్న మా అమ్మ నెలకి 2400తో ప్రతి నెల తనకి బిల్లులు అవుతాయేమోనని చెప్పి నేను కొంచెం బాగా చదివానండి. నేను మక్కువలు 7వ తరగతి చదువుతున్నప్పుడు 525 మార్కులు పబ్లిక్ పరీక్షలు అండి. సార్లు అందరూ మెచ్చేవాళ్ళు. అప్పుడు సోషల్ సార్ ఒకటి అన్నారు, లేపి ఏమవుతామంటే నేను లాయర్ అవుతానన్నానండి. నాకు తెలీదు, మేబీ అనేసాను ఎందుకో, ఆ ముందు రోజు ఏ సినిమా చూసి ఉంటానో, లేకపోతే నాకు ఎందుకు గుర్తొచ్చిందో. అయిపోయింది ఆ నిమిషం. ఆ తర్వాత అయిపోయింది. 8వ తరగతిలో నేను పారిపోయి వచ్చానండి. అది నాకు తెలిసి ఎందుకో కారణం. మళ్ళీ కొత్త వలసలో బాగానే చదివాను, టీచర్లు బాగా ప్రోత్సహించారు. మా పెద్దమ్మ ఇంటి దగ్గర పని చేసుకుంటూ బాగానే ఉన్నా. 10th కూడా బాగానే చదివానండి. 511 మార్కులు వచ్చాయి, పబ్లిక్ పరీక్షలో రాశాను. ఆ తర్వాత నాకు చదువు అంటే చాలా ఇష్టం అండి. చదువుదాం అనుకున్నా, చదవలేకపోయాను. 3 సార్లు కాలేజ్ జాయిన్ అయ్యా. ఒక ప్రైవేట్ కాలేజ్ చదవాలని నాకు ఆశ. మా అమ్మని ప్రతి సంవత్సరం అడిగాను, అమ్మ చదువుతానంటే చదువు అనేది. జాయిన్ అవ్వడం, అడ్మిషన్ ఫీజు 500 కట్టడం, 3 నెలల తర్వాత ఒరిజినల్స్ అడిగితే, ముందు కాలేజ్ జాయిన్ అయిన దగ్గర ఆ ఒరిజినల్స్ తెచ్చుకోలేక డబ్బులు కూడా లేవు, ఇక్కడ కట్టడానికి లేవు. ఇంకా అన్ని నేను ఒకటి అడిగితే ఎదుటి వ్యక్తి దగ్గర లేకపోతే ఎక్కడ బాధపడిపోతారని మా అమ్మ దగ్గర నేను చదువుతానని అడగడం మానేసి నా సంపాదన నేనే చేసుకుందామని 2014లో నేను హైదరాబాద్ వచ్చానండి. దగ్గర 8 సంవత్సరాలండి కష్టపడ్డాను. 1500తో వచ్చాను. నా ఫేస్బుక్లో స్టాటస్ కూడా ఉంటుంది. అలాంటిది ఎంతో కష్టపడి నాకు నచ్చిన పని నేను చేయాలి, అందరిలో నేను ఒకడు ఉండాలి, నేను ఒక 10 మందికి ఒక హెల్ప్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని నమ్ముకునేవాడిని అండి. అలాంటిది ఈరోజు నాది జాబ్ లేవు. నేను జైల్లో ఉండేటప్పుడు నా అకౌంట్ నుంచి నేను నమ్మిన వ్యక్తులు ఒక అకౌంట్ నుంచి 7.5 లక్షలు, ఇంకొక అకౌంట్ నుంచి ఏదైతే నా జాబ్ పోయిందో నేను లోపల ఉండేటప్పుడు నా కంపెనీకి కాల్ చేసి కూడా నా యొక్క జీతం, యూట్యూబ్ జీతం ఏదైతే ఉందో 4.5 లక్షలు, అవి కూడా నేను పాస్వర్డ్ చెప్పకపోయినా మరి నమ్మిన వ్యక్తుల్లో ఎవరు అతనికి హెల్ప్ చేసి పాస్వర్డ్ చెప్పారో మరి అదొక 4.5 లక్షలు తీసేశారండి. 7.5 లక్షలు, 4.5 లక్షలు. మా అమ్మకి అదే చెప్పాను. అమ్మ అంటే బయటకు వచ్చేంత వరకు నమ్మిందండి మనుషులు. అమ్మ అంటే పోనీ నాన్న అంతే, అలాగే వదిలేసుకున్నాం. అందుకే ఫస్ట్ టైం నేను కొన్న పోలో కార్ వ్యక్తి నాకు 2.5 లక్షలు ఇవ్వాలి, 1,94,000 ఇవ్వాలి. ఇప్పటికీ నేను కాల్ చేశాను, తనకి ఇది ఇబ్బందులు ఉన్నాయన్నాడు. నా ఇబ్బందులు ఆలోచించి ఇంకా అడగలేదు. అంటే ఒక వ్యక్తికి నేను అడగలేనండి నమ్మడం తప్ప. సో ఆ వ్యక్తి కూడా నన్ను నమ్మాడు. తనకి ఒక కుటుంబం ఉంది, ఒక చిన్న పాప ఉంది. ఇంకా ఆ విషయం గురించి అడగట్లేదు. బట్ ఏదైనా ఈరోజైతే నేను ఒక్కడే ఉన్నానండి. నాతో నేను ఏదైనా మళ్ళీ నా పని నేను చేసుకోవాలి. నాకు జాబ్స్ పోయాయని, ఒక నింద వచ్చిందని, ఒకరు ఇలా అన్నారని బాధ ఉంటుందండి. కానీ బాధపడుతున్న పని ఆపేలేను కదా. నాకు వచ్చినది ఒకటే, ఏదైనా ఆలోచన వస్తే
వీడియో చేయడం. నా ఆశలు చాలా పెద్దగా ఉండేవండి. అందుకే 2 సంవత్సరాల నుంచి నేను తెలుగులో వీడియో చేయడం మానేశాను. మీరు గమనించారో లేదో, వచ్చిరాని ఇంగ్లీష్లో చేస్తా. ఎందుకంటే నా ఆలోచన చాలా పెద్దగా ఉండేవండి. అమెరికా గాట్ టాలెంట్ లాంటి ఒక ఇంగ్లీష్ షోలో రావాలంటే, అక్కడికి వెళ్ళాలంటే అందరికి అర్థమైన భాష చేయాలి, అదొక ఇంగ్లీష్ అయి ఉండాలి. నాకు ఇంగ్లీష్ రాదని, నేను తెలుగు మీడియం విద్యార్థిని. అలాంటిది ఆ ఆలోచన మనం ఇప్పుడు ప్రయత్నించలేని గత 2 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్లో వీడియోస్ చేస్తున్నాను. ఆ వీడియోస్ నచ్చి నాకు ఇప్పుడు యూట్యూబ్లో కానీ మోజ్లో కానీ నెలకు నాకు 8 లక్షలు ఇస్తున్నారన్న నేను చేస్తున్న ఇంగ్లీష్ వీడియోలేనండి. అప్పుడు అనుకున్నాను నేను గెలిచాను అంటే, నా మొదలే నేను గెలిచాను అనుకున్నా. కానీ ఇప్పుడు నేను గెలిచాను, నా వీడియోస్కి అంతే రీచ్ ఉంది. ఎందుకు చూస్తున్నారో మీకు తెలుసు, కామెంట్లు ఏం పెడుతున్నారో మీకు తెలుసు. కానీ ఏదైనా పని ఒకటే చేసుకోగలండి. జరిగింది నిజమైతే, నేను నిజంగా తప్పు చేస్తే ఆ నిమిషమే నన్ను నేను శిక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నానండి. ఆ కోర్టు ఏది చెప్తే దాన్ని నేను లొంగడానికి సిద్ధంగా ఉన్నానండి. నిజం ఎప్పటికైనా గెలుస్తుందని ఆస్తున్నాను. నిన్న ఒక పోస్ట్ చూశానండి. నేను అప్పుడు 2017లో ఫన్ బకెట్ చేసేటప్పుడు మధురా నగర్ దగ్గర నుంచి మన శ్రీనగర్ ఓన్లీ మా ఆఫీస్కి వెళ్ళడానికి ఒక ఆటోకి 20 రూపాయలు అయ్యేదండి. కానీ నేను నడుచుకుని వెళ్ళే దారిలో ఒక అవ్వ కనబడింది. అంటే నేను ఎప్పుడు ఇక ఒక్కరికి సాయం చేస్తానని ఎక్కడికి చెప్పుకోలేదండి. నా మనసుకి తెలుసు. మీరు నిజంగా నా మొదటి నుంచి నన్ను మీరు ఫాలో అయ్యి ఉంటే ఒక్కసారి నా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి నా మొదలేంటో, నా ప్రతీది ఉంటుందండి. ఎవరైనా ఒకరు కనపడితే వాళ్ళతో ఫోటో దిగి సాయం చేసేవాడిని. అంటే నాకు పరిచయం అయిన తర్వాత నేను ఫోటో పెట్టేవాడిని. అంటే ప్రతిరోజు అవ్వతో కలిసి అవ్వ బాగున్నావు అంటే బాగున్నాను బిడ్డ అనే ఒక పరిచయం. చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగానండి. అమ్మ ప్రేమ అంటే ఇష్టం. మీకు తెలుసలేదు, నా వీడియోలో తెలుస్తుంది. చుట్టూ మనుషులు లేరు. సో ఇప్పుడు ఒంటరిగానే ఉన్నా. నాతో నేనున్నా. నా నిజం నాతో ఉంది. నా పని నేను చేయడమే. బట్ ఏదైతే ఒక నెగిటివ్ వైబ్రేషన్ మీరు విన్నారో, దాని నుంచి మీరు విన్నది అలానే ఉంటుంది. నేను చెప్పింది ఇది నాది. ఒకసారి నా మాటలు మళ్ళీ వినండి. నేనేమనట్లే. నా పని నేను చేసుకుంటున్నా. నా పని నేను చేసుకునివ్వండి. నా వీడియోస్ నచ్చితే బాగుందని పెట్టండి. నచ్చకపోతే నాకు మెసేజ్ పెట్టండి ఇన్బాక్స్లో బాగాలేదని. ఎందుకంటే ఒక వీడియో బాగుందంటే నాకు ఒక ఆనందం. బాగాలేదని నాకు సొంతంగా చెప్పుంటే ఓకే, ఏం బాగాలేదని నేను చెప్తాను. బాగుంటే అలా చెప్పండి. అంతే అండి. ఇంకా జాబ్లన్నీ పోయాయి. నాకున్న ఒక ప్లాట్ఫామ్ మీద ఒకటే. అందరు అడిగినట్టు నేనే చెప్తున్నా. ఎందుకంటే నేను మొదటి నుంచి మొదలు పెడుతున్నా. ఒక కొత్త జీవితం మొదటి నుంచి మొదలు పెడుతున్నా. మొన్న అనుకుంటే పర్వాలేదు, నాకు జీతం వస్తుంది కాబట్టి ఈ వీడియో ఫ్లాప్ అయినా నెక్స్ట్ వీడియో ఫ్లాప్ అయినా మళ్ళీ నాకు ఒక అవకాశం ఉందనుకునేవాడిని. కానీ ఇప్పుడు ప్రతిదీ దాని నుంచి రూపాయి ఇస్తున్నా, ₹1 ఇస్తున్నా. మీ అందరికి తెలిసే ఉంటుంది యూట్యూబర్లు. నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను, ఇన్కమ్ రావట్లేదని చాలా వీడియోలు పెట్టారు. అది నిజమేనండి. సో నాకు ఇంక ఇది మొదలే. నన్ను నమ్మి నేనే ఉన్నానండి. సో నిజమేంటో నాకు తెలుసు. నా నిజం మీద అనుకుంటే నాకు సపోర్ట్ చేయండి. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఒక 10 మందికి తెలిసి చెప్పినట్టు అవుతారు. సబ్స్క్రైబ్ చేయండి. అంటే గంట సౌండ్ ఎలా ఉండాలంటే చాలా గట్టిగా వినబడాలి. గుడిలో కొడతారు కదా గంట, అంటే దేవుడి దగ్గరికి నేను వచ్చేటప్పుడు గంట ఎందుకు కొడతారండి నాకు నిజంగా తెలియదు. కానీ ఆ యొక్క వైబ్రేషన్లో ఒక పాజిటివ్నెస్ ఉందండి. గుడికి మనం స్నానం చేసి వెళ్తాం. నేను కెమెరా ముందుకు ఎప్పుడు స్నానం చేసి వస్తానండి. అయితే నా యూట్యూబ్ ఛానల్ ఇది తప్ప నాకు ఇంకేం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి.